చేసి ఇంతవరకు ఉండే అన్ని రికార్డుని బ్రేక్ చేశాం. ఇది ఒక హిస్టారికల్ మూమెంట్. చాలామంది పుడతాం కానీ ఇలాంటి చరిత్రలో భాగస్వాములు కావడం అరుదుగా దొరుకుతుంది. అలాంటి చరిత్రలో భాగస్వాములైన మిమ్మల్ని, ఈ రాష్ట్ర ప్రజల్ని, దేశ ప్రజల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ మీరు చూస్తే ఒకటి మోస్ట్ కాంక్రీట్ కంటిన్యూస్లీ ప్రౌడ్ ఇన్ 24 hours, దట్ ఈస్ 1. రెండోది చూస్తే లార్జెస్ట్ కంటిన్యూస్ కాంక్రీట్ పోర్, ఎక్కువగా వేయడం కానీ 24 గంటల్లో పనిచేయడం కానీ, ఈ 2 రికార్డులు కూడా అంటే కంటిన్యూగా వేసిన దాంట్లో కూడా మనం రికార్డు బ్రేక్ చేశాం. అదే మరి 24 గంటలు ఎక్కువ వేసిన దాంట్లో కూడా మనం రికార్డు బ్రేక్ చేశాం. ప్రపంచంలో చాలా పెద్ద ప్రాజెక్టులు జరిగాయి, భారతదేశంలో కూడా చాలా పెద్ద ప్రాజెక్టులు జరిగాయి. కానీ ఆ క్రెడిట్ ఒక్క పోలవరం ప్రాజెక్టుకే దక్కింది. దీనికి మనస్ఫూర్తిగా మనందరినీ మనం అభినందించుకోవాలి. ఒక పక్క డిపార్ట్మెంట్ వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మంత్రి దగ్గర నుంచి ఇక్కడుండే మన సెక్రటరీ శశిభూషణ్ గారి దగ్గర నుంచి ఈఎన్సీ కానీ, చీఫ్ ఇంజనీర్ కానీ, ఎస్సీ కానీ అందరినీ, లాస్ట్ మైల్లో ఉండే ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నా. రెండోది నవయుగ కంపెనీ వచ్చిన తర్వాత ఒక చరిత్రకు శ్రీకారం చుట్టారు. మొత్తం అక్కడ అందరినీ అభినందిస్తున్నాను. అదే మరిగా ఈ ప్రాజెక్టులో చూస్తే ఇంత మునుపు పనిచేసిన వ్యక్తులు కూడా మనకు సహకరించారు, ఏజెన్సీస్ కూడా సహకరించాయి. ఇది అందరి సహకారం, సమిష్టి కృషి. మనం ఈరోజు యొక్క అవార్డు తీసుకునే పరిస్థితికి వచ్చాం. అదే మరిగా జిల్లా అడ్మినిస్ట్రేషన్ని, ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లా భాస్కర్ గారిని, ఈస్ట్ గోదావరి జిల్లా కార్తికేయన్ మిశ్రా గారిని, అదే మరిగా మొత్తం వాళ్ళ టీంనందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వాళ్ళ సహకారం లేకపోతే జరిగేది కాదు. వాళ్ళని కూడా గట్టిగా మీరు మనస్ఫూర్తిగా అభినందించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంకొక టార్గెట్ కూడా పెడుతున్నాం. ఇప్పుడే శ్రీధర్ ఒక మాట అన్నాడు, మనం నిద్రపోకూడదు ప్రాజెక్టు పూర్తయ్యే వరకని. అందుకే మీరు నిద్రపోయినా మిమ్మల్ని నిద్రపోకుండా చేయడం కోసం మళ్ళీ మీకు ఒక టార్గెట్ ఇస్తున్నా. మార్చిలో మీరు మీ రికార్డ్ని మీరే బ్రేక్ చేయాలి. ఒకే రోజు 65,000 క్యూబిక్ మీటర్లు మీరు కాంక్రీట్ వేయాలి. వేస్తామని స్టాఫ్ గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి ఆమోదాన్ని. మళ్ళా ఈ కొండేవాళ్ళు కొంతమంది వచ్చి మళ్ళా విట్నెస్ చేయాలి. మీరు కూడా ఇక్కడికి వచ్చి మీరు కూడా విట్నెస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఒక చరిత్ర. ఎప్పుడు కూడా మనం ఒక చరిత్ర తిరగరాస్తే అక్కడితో ఆగిపోకూడదు. మళ్ళీ మనమే బెంచ్ మార్క్ పెట్టుకుని ఇంకొక చరిత్రకు శ్రీకారం చుట్టాలి. నేను ఎప్పుడో ఒక మాట అన్నాను, మనం ఏ పని చేసినా ఇండియాలో ది బెస్ట్గా తయారు కావాలి. ఒకప్పుడు ఒక స్లోగన్ ఉండేది, ఈరోజు వెస్ట్ బెంగాల్ ఏది ఆలోచిస్తుందో రేపు దేశం అది ఆలోచిస్తుందని. ఈరోజు నేను చెప్తున్నాను, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఏది అచీవ్ చేస్తుందో భవిష్యత్తులో మిగిలిన రాష్ట్రాలు మనలో ఫాలో అవుతాయని ఈ సందర్భంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ఇంకా ముందుకెళ్ళి వరల్డ్ ది బెస్ట్ రికార్డు క్రియేట్ చేస్తాం. అన్నిట్లో కూడా ఈరోజు గిన్నీస్ రికార్డ్ ఎట్టయితే క్రియేట్ చేశామో భవిష్యత్తులో అన్ని రంగాల్లో వరల్డ్ బెస్ట్ రికార్డు క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఇది ప్రారంభం మాత్రం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నాకు చాలా అవార్డులు వచ్చాయి. 670 అవార్డులు 5 సంవత్సరాల్లో, 4.5 సంవత్సరాల్లో వచ్చాయి. ఇక్కడనే ఇరిగేషన్లో ఎన్ని అవార్డ్స్ వచ్చాయో మీరే చూశారు. కానీ ఈరోజు నాకుండే తృప్తి ఇన్ని అవార్డులు వచ్చినప్పుడు కూడా లేదంటే దానికి కారణం ఈ పోలవరం ప్రాజెక్ట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్నే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 వచ్చాం, కంటిన్యూగా మళ్ళీ వచ్చాం. ఇప్పుడు డిస్టెంట్ నెంబర్ 1కి వెళ్తున్నాం. లీక్వాన్ ఇన్స్టిట్యూట్ వచ్చి మళ్ళా మీరు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో అన్ని రాష్ట్రాల్లో కంటే ముందున్నారు. 2 ఏళ్లకు మనకు 5వ ప్లేస్లో ఉండి ఇప్పుడు నెంబర్ 1కి వచ్చారని వాళ్ళు కూడా అవార్డు ఇచ్చారు. అందరూ అప్రిషియేట్ చేశారు.
కానీ ఈరోజు మీరు చూస్తే ఇది రైతుల ప్రాజెక్టు, రాష్ట్రానికి జీవనాడి. ఈ ప్రాజెక్టు పూర్తి చేసుకుంటే ఈ రాష్ట్రంలో కరువు అనే మాట రాదు. అందుకనే మీరు ఒక్కసారి ఆలోచిస్తే నేను 2015 నుంచి సోమవారాన్ని పోలవరంగా మార్చుకున్నాను. నేను సోమవారం పేరే మర్చిపోయాను. పోలవరం పూర్తయిన తర్వాతనే సోమవారాన్ని గుర్తుపెట్టుకుంటాను. అంతవరకు నాకు సోమవారం పోలవరమేనని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్కన 84 సార్లు వర్చువల్ ఇన్స్పెక్షన్లు చేశాను. 30వ పోలవరం ప్రాజెక్టుకు వచ్చాను. ఇప్పుడే చూస్తున్నాను ఎంత ఆనందం అంటే, తొలి రోజు వచ్చినప్పుడు బాధ, ఆవేశం, పని కాకపోతే ఫ్రస్ట్రేషను, ఓసారి కోపం వచ్చేది. ఈరోజు ఆ కోపం ఒక కసిగా మార్చుకున్నాం, కక్షగా మార్చుకున్నాం, తగిన చర్యలు తీసుకున్నాం. దానివల్ల ఈరోజు ఎంత ఆనందంగా ఉందంటే, ఈ ప్రాజెక్టు చూసినప్పుడు మనం ఇంత చేయగలిగామని తృప్తి, ఆనందం నా జీవితంలో ఉందని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఓసారి ఒక్కొక్క మైల్ స్టోన్ ఆలోచించుకుంటే, బాబర్ వచ్చినప్పుడు ఏదైతే డయాఫామ్ వాళ్ళకి అనేక సమస్యలు వచ్చాయి. తర్వాత జెట్ గ్రౌటింగ్ వస్తే అక్కడ కూడా కొన్ని సమస్యలు కెల్లారు వచ్చినప్పుడు వచ్చాయి. అదే మరిగా ఇక్కడ అపోజిషన్ పార్టీస్ కూడా నాకు సహకరించలేదు. పట్టిసీమ ప్రాజెక్టు వస్తే అవినీతి ఆరోపణలు పెట్టారు. ఆ రోజు నేను పట్టిసీమ పూర్తి చేయకపోతే ఈరోజు తాగడానికి కూడా నీళ్లు లేవు. రాయలసీమలో వర్షపాతం లేదు, వర్షం తక్కువ పడింది. పట్టిసీమ పూర్తి చేశాం. ఈరోజు 1500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పట్టిసీమ పూర్తయితే 44,000 కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థకి దన్నుగా నిలిచింది ఈ పట్టిసీమ. ఇంకో పక్క నీళ్ళు ఎత్తకపోయి అనంతపూర్కి ఇస్తే అనంతపూర్లో ఎంత ప్రగతి వచ్చిందంటే, ఒక పక్క జీవీఏలో వ్యవసాయం, అదే మరిగా హార్టికల్చర్లో రెంటిల్లో నెంబర్ 1 స్థానానికి వచ్చింది. అదే సమయంలో నీళ్ళు ఇచ్చాం కాబట్టి కియా మోటార్ వచ్చి ప్రాజెక్టు పెట్టి ఈ నెలలోనే 29వ తారీఖున అనంతపూర్లో ఉత్పత్తి చేసిన కారు రోడ్డు మీదకి వస్తా ఉందంటే నా ఆనందానికి అవధులు లేవని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక పని ఇంకొక సక్సెస్కు నాంది పలికింది. ఇలాంటివన్నీ చూసినప్పుడు ఈ ప్రాజెక్టు పూర్తయితే మనకు చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. పట్టిసీమ ద్వారా గోదావరి, కృష్ణా 2 నదులు కలిపాం. పవిత్ర సంగమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు ఇంకో పక్క వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణ, పెన్నా ఈ 5 నదులు ఇంకా ముందుకు తీసుకుపోయి అన్ని ఇచ్చాపురం నుంచి బాహుదా దగ్గర నుంచి మొత్తం అనుసంధానం చేయాలనుకుంటున్నాం. ఇది అనుసంధానం చేస్తే 140 నదులు, చిన్న నదులన్నీ కూడా ఇందులో కలిసే పరిస్థితి వస్తుంది. సముద్రంలోకి పోయే నీళ్లు ఎక్కడ కరువు ఉంటే అక్కడికి మళ్ళిస్తాం. పంట పొలాల్ని, బీడు పొలాల్ని బ్రహ్మాండంగా బంగారు పండించే రైతాంగం ఉన్నారు, వారికి అందుబాటులో పెడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ ప్రాజెక్టు చూసినప్పుడు దగ్గర దగ్గర 2500 టీఎంసీ సముద్రం లేకపోతున్నాయి. ఈ నీళ్లు కనీసం ఒక 500-1000 టీఎంసీ నీళ్లు మనం వాడుకుంటే ఈ రాష్ట్రంలో కరువు అనే మాట రాదు. 80 టీఎంసీ నీళ్లు కృష్ణా వెళ్తున్నాం. 24 టీఎంసీ నీళ్లు తాగడానికి ఇండస్ట్రీస్కి ఉపయోగించుకుంటున్నాం. 540 గ్రామాలకి 29 లక్షల మందికి త్రాగునీటికి ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. 960 మెగావాట్లు కరెంటు కూడా ఉత్పత్తి అవుతుంది. ఈరోజు ఈ ప్రాజెక్టు పూర్తి చేసుకుంటే ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా రాష్ట్రం బాగుపడే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే 62 ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టాం. 17 ప్రాజెక్టులు ఇనాగరేట్ చేశాం. 7 ప్రాజెక్టులు రెడీగా ఉన్నాయి. ఇంకొక 24 ప్రాజెక్టులు ఎప్పటికప్పుడు పనులు అవుతున్నాయి. తొందరలోనే జాతికి అంకితం చేస్తాం. మిగిలిన ప్రాజెక్ట్స్ కూడా వేరియస్ స్టేజెస్లో ఇంప్లిమెంటేషన్కి వస్తున్నాయి. అంటే నా ఆలోచన ఒకటి,
ఈ రాష్ట్రంలో నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. నీరే ప్రగతికి మూలం, అదే మరిగా అభివృద్ధికి మూలం. అందుకే నేను ఆలోచించింది వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చడం. ఏ ఊరిలో పడిన వర్షాన్ని ఆ ఊర్లోనే భూగర్భ జలాలుగా మారిస్తే అది అన్నిటికంటే కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది. అందుకే చెక్ డ్యామ్లు కట్టాం, పర్కులేషన్ ట్యాంక్స్ తువ్వాం, కొండ పక్కన కంట్యూర్ ట్రెంచెస్ కొట్టాం, చెరువులన్నీ పొడికలు తీసాం, క్యాస్కెట్స్ ఆఫ్ ట్యాంక్స్ తీసుకొచ్చాం. దీనివల్ల కొంతవరకు ఉపయోగపడింది. ఆ తర్వాత నదుల అనుసంధానానికి వెళ్ళాం. ఈరోజు పవిత్ర సంగమం పూర్తయింది. రేపు మీరు చూస్తే మహాసంగమానికి శ్రీకారం చుట్టాం. ఇది కూడా పూర్తయితే రేపు బ్రహ్మాండంగా మనకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. అదే సమయంలో వాటర్ మేనేజ్మెంట్లో మైక్రో ఇరిగేషన్కి వెళ్ళాం. 90% సబ్సిడీతో బిందు సేద్యం, తుంపర్ల సేద్యానికి శ్రీకారం చుట్టాం. ఈ 3 మెథడ్స్ వల్ల 100% అంటే 2 కోట్ల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని, రైతుకు అండగా నిలబడాలని. అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే వ్యవసాయంలో కూడా మార్పులు చేర్పులు స్ట్రాటజీ తీసుకొచ్చాం. ఆహారపు అలవాట్లు మారాయి. ఆహారపు అలవాట్లు మారినప్పుడు వారికి అవసరమైన వ్యవసాయ ఉత్పత్తులు మనం తయారు చేయాల్సిన అవసరం ఉంది. అందుకే అగ్రికల్చర్ నుంచి హార్టికల్చర్కి వెళ్ళాం. ఇంకో పక్క పాడి పరిశ్రమ, కోళ్ల పరిశ్రమ, గొర్రెల పెంపకానికి వెళ్ళాం. ఒక కృష్ణా జిల్లాలో నీళ్లు రాకమునుపు సముద్రపు నీళ్లు పొలాలకు వచ్చేసి బీడు భూములుగా తయారైనాయి. తాగడానికి నీళ్లు ఉండేటివి కాదు. ఇప్పుడు గోదావరి నీళ్లు కృష్ణాకి వెళ్ళిన తర్వాత మొత్తం బంపర్ క్రాప్ వచ్చింది. 55 మెట్రిక్ టన్నులు ధాన్యం వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క అక్వాకల్చర్ బ్రహ్మాండంగా అభివృద్ధి అయింది. దీనివల్ల మీరు చూస్తే ఆదాయం బాగా పెరిగింది. ఇంకో పక్క అనంతపురం అయితే రాష్ట్రంలోనే అగ్రికల్చర్ హార్టికల్చర్లో మొదటి స్థానానికి వచ్చింది. దానికి కారణం మనం నీళ్ళు ఇచ్చాం, వాళ్ళు పండ్ల తోటలు వేసే పరిస్థితికి వచ్చారు. దీనికి తోడుగా నేను ఆలోచించింది ప్రకృతి సేద్యంలో కూడా ముందుకు పోతున్నాం. దీనివల్ల మీరు చూస్తే దేశంలో 2.4% వ్యవసాయ అభివృద్ధి, మన రాష్ట్రం 11%. అంటే దేశానికంటే దగ్గర 5 రెట్లు ఎక్కువగా అభివృద్ధి సాధించాం. ఈ దేశంలో ఎక్కడా జరగలేదు. 4 సంవత్సరాల్లో వ్యవసాయ ఆదాయం రెట్టింపు చేసిన ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇది రైతుకు ఒక దన్నుగా ఉంటుంది, ఒక నమ్మకాన్ని ఇస్తుంది. నీళ్లు ఇచ్చినప్పుడు కడవన్నీ సమస్యలు పరిష్కారం చేయడం పెద్ద కష్టం కాదు, అసలు నీరే పెద్ద సమస్య. అలాంటి నీటి సమస్య ఈ పోలవరం వల్ల పూర్తయ్యే పరిస్థితి వస్తుంది. ఈరోజు మీ అందరికి హామీ ఇస్తున్నా, రాబోయే రోజుల్లో శ్రీధర్ కానీ నవయోగ టీం చూస్తున్న బ్రహ్మాండంగా పనిచేశారు. అందరూ కలిసి ఇక్కడ అందరూ కూడా బాగా పనిచేస్తున్నారు. ఈరోజు ఈ ప్రాజెక్ట్ని ఎట్టి పరిస్థితుల్లో గ్రావిటీ ద్వారా 2019 జూన్లో వర్షాలు పడతానే అటు కుడి కాలువ ఎడమ కాలువ 2 కాలువల్లో నీళ్ళిచ్చే ఏర్పాటు చేస్తాం. దీనికి మీరందరూ ప్రత్యక్ష సాక్షులుగా ఉంటారు. గట్టిగా ఈ జరగాలని ఒక సంకల్పం చేయమని మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. 2018కి మీరు చూస్తే మనకు ఒక అవార్డు కూడా వచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిబిఐపి అవార్డు ఇచ్చారు. ఈ అవార్డులో కూడా మీరు చూస్తే ఈ ప్రాజెక్టు భారతదేశంలో బెస్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ వాటర్ రిసోర్స్ ప్రాజెక్ట్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ఇవ్వడం జరిగింది. ప్లానింగ్లో కానీ, ఎగ్జిక్యూషన్లో కానీ, ఇన్నోవేషన్లో కానీ దిస్ ఈజ్ ది బెస్ట్ ప్రాజెక్ట్ అని 2019కి అవార్డు ఇచ్చారు. ఈరోజు గిన్నెస్ రికార్డ్ అవార్డు వచ్చింది, సిబిఐపి అవార్డు వచ్చింది. జూన్కంతా పనులన్నీ పూర్తి చేసి నీళ్లన్నీ గ్రావిటీలో పంపిస్తాం. 2019కి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి అన్ని ఆస్పెక్ట్స్లో పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత
ఈ ప్రభుత్వం తీసుకుంటుందని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇప్పటికైనా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను కోరుతున్నాను, డిపిఆర్ మీరు ఫైనలైజ్ చేయాలి, డబ్బులు మీరు ఇవ్వాలి. ఇది మీ బాధ్యత. ఇది జాతీయ ప్రాజెక్టు. జాతీయ ప్రాజెక్ట్ అయినప్పుడు డబ్బులు మీరు ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మేము అన్ని విధాల కష్టపడి ప్రాజెక్టుని పూర్తి చేస్తున్నాం. ఏదో ఒక నెపం పెట్టి కావాలని కాలయాపన చేయడానికి కాలక్షేపం చేయొద్దని మాత్రం కేంద్రాన్ని కోరుతున్నా. జాతి క్షమించదు. నీరుని విషయంలో మనకందరికి అనేక సమస్యలు ఉన్నాయి. ఈరోజు కర్ణాటక, తమిళనాడు కొట్లాడుకునే పరిస్థితికి వస్తున్నారు. దక్షిణ భారతదేశంలో ఇది పెద్ద ప్రాజెక్టు, పెద్ద నది. ఇక్కడ నీళ్లున్నాయి, ఎక్కడ నీళ్లు కూడా లేవు. అలాంటి సమయంలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసి జాతీయ అభివృద్ధి కోసం మనం అందరం కృషి చేయాల్సిన అవసరం ఉంది. రాజకీయాలు పక్కన పెట్టండి, ఈ ప్రాజెక్టుకు సహకరించండి, డిపిఆర్ అమలు చేయండి. అదే మరి మీరు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వండి. ల్యాండ్ అక్విజిషన్ కానీ, ఇంకో పక్క R&R కానీ ప్రాజెక్టు పూర్తి కావడానికి కావలసిన నిధులు కేంద్రం ఇవ్వాల్సిందిగా నేను గట్టిగా డిమాండ్ చేస్తున్నా. మీరు ఇవ్వకపోయినా ఈ ప్రాజెక్టు ముందుకు పోతా ఉంటాం, వదిలిపెట్టాం. వడ్డీతో సహా ఈ ప్రాజెక్టులో తప్పకుండా ఇచ్చి తీరాలని మరొక్కసారి కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నా. మీరు కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ఇది మా జీవన్ మరణ సమస్య, ఇది మా జీవనాడి, తప్పకుండా ఇవ్వమని గట్టిగా మీరు ఒకసారి సంకల్పం చేసి కేంద్రాన్ని డిమాండ్ చేయాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ గట్టిగా చప్పట్లు కూడా చెప్పాలి. ఢిల్లీలో ఉండే మోడీ కనపడాలి. మన విజయం, మీరిచ్చిన అవార్డులు. అదే మరిగా ఎప్పటికప్పుడు ఏదో ఒక సాకు ఎత్తుక్కోవద్దండి. ఇది ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు. భారతదేశంలో భవిష్యత్తులో కూడా ఇంత పెద్ద ప్రాజెక్టు రాదు, ఎక్కడా జరగదు. దేశ ప్రతిష్ట పెంచేట్టుగా మేము పనిచేస్తున్నాం. ఆ ప్రతిష్ట పెంచేట్టుగా మేము పనిచేసినప్పుడు అనవసరంగా అడ్డుపడే కార్యక్రమాన్ని చేయొద్దండి. సహకరించండి. సహకరించి ఈ చరిత్రాత్మకమైన ప్రాజెక్టులో మీరు కూడా భాగస్వాములు కావాలి తప్ప అడ్డుపడడం మంచిది కాదని మరొక్కసారి కోరుకుంటూ ఈరోజు మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత చాలా సంతోషం, చాలా ఆనందం. నా జీవితంలో మొట్టమొదటిసారిగా ఈ ప్రాజెక్టు పనులు చేసేటప్పుడు చాలా అవస్థపడ్డాను. కానీ ఈరోజు మనం పడిన కష్టానికి ఫలితం వచ్చిందనే ఆనందం, ఇప్పుడు ఒక నమ్మకం. 2019 జూన్కి గ్రావిటీతో నీళ్లు ఇస్తామని 100% ఒక విశ్వాసంతో ఉన్నాం. ఇలాంటి విజయాన్ని సాధించిన ప్రతి ఒక్కరిని అభినందిస్తూ భాగస్వాములు, అదే మరిగా ఇక్కడ ఎవరైతే ఈ ప్రాజెక్టులో ఇలాంటి ఒక హిస్టారికల్ ఈవెంట్లో ఉన్నారో మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్న చరిత్ర ఇది. కొంతమందికే ఈ చరిత్ర వస్తుంది. అలాంటి చరిత్రలో భాగస్వాములు అయ్యారు. దీనికి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరూ 5 కోట్ల మంది ఆశీస్సులు ఉండాలి, సంకల్పం ఉండాలి. ఈ ప్రాజెక్టు పూర్తి కావాలని ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క రోజు ఒక్క నిమిషం మీరు పూజ చేస్తే, సంకల్పం చేస్తే ఇది పూర్తి అవుతుంది. పూర్తి అయితే చాలా కష్టాలు తీరుతాయని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. ఏపీ సీఎం చంద్రబాబు పోలవరంలో మాట్లాడుతూ ప్రాజెక్టు పనులకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సాధిస్తామని ఆయన అన్నారు. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.